హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? వంట ఏం చేశారు ఈరోజు? స్పెషల్ ఏంటి? నేనైతే పప్పు దొండ ఉసిరికాయ చేస్తున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ టైం అయితే నేను పప్పు దొండ ఉసిరికాయ చేస్తున్నా. ఇప్పుడైతే కందిపప్పుని తీసుకున్నాను. ఈ కందిపప్పుని తీసుకుని నీట్గా కడిగి రెడీగా ఒక బౌల్లో వేసుకుని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపు నానబెట్టాలి. పప్పు నానేలోపు దొండ ఉసిరికాయ తీసుకొని కట్ చేసుకుందాము. ఈ దొండ ఉసిరికాయ చూడటం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. పప్పు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. మీలో ఎంతమందికి ఈ దొండ ఉసిరికాయ తెలుసో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ దొండ ఉసిరికాయల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో చిన్న చిన్న గింజలు ఉంటాయి. మరి ముదురుగా ఉంటే గింజలు అయితే తీసేసుకోవాలి. కొద్దిగా లేతగా ఉన్న గింజలు అయితే పర్వాలేదు. ఈ విధంగానే కట్ చేసేసుకుంటున్నాను నేనైతే. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చూసారా, చిన్న చిన్న విత్తనాలు అయితే ఉన్నాయి. కొంచెం ముదిరినట్టు కనిపించాయి. ఇవైతే తీసేసుకున్నాను. లేత గింజలు అయితే ఏం అవసరం లేదు. ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పచ్చివి కూడా తింటే బాగుంటుంది టేస్ట్ అయితేని. చిన్న ఉసిరికాయ టేస్ట్ అయితే ఉంది. ఈ ఉసిరికాయ కూడా చాలా బాగుంది, పుల్ల పుల్లగా తీయగా. ఈ విధంగా పీసెస్ అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పప్పులో వేసుకోవడానికి పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టిన పప్పును తీసుకుని స్టవ్ మీద పెట్టి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. నేనైతే కుక్కర్లో వేయలేదు, ఈ విధంగానే బాయిల్ చేస్తున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది కదా. పప్పు ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అలాగే దొండ ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి. ఇవన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. మరొకసారి ఈ విధంగా కలిపేసి ఇదంతా దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. పక్కన పెట్టేసి తాలింపు కోసం మరొక బౌల్ పెట్టేసుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అంతే. ఇవన్నీ వేసుకుని ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత పప్పు తాలింపు పెట్టేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీగా, కమ్మగా, పుల్ల పుల్లగా, యమ్మీగా ఉండే పప్పు. చూసారా, పప్పు అంటున్నాను కానీ దొండకాయ పేరు కూడా గుర్తు రావడం లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. అదే దొండ ఉసిరికాయ పప్పు. దొండ ఉసిరికాయ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది, అదిరింది బెదిరింది. మీరైతే ఏం ఆలోచించకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.